హాయ్ మేడం. పేరు అంజలి మేడం. అంజలి గారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం మేడం, ఆంధ్ర నుంచి. పిఠాపురం. ఓ ఓకే, చాలా లాంగ్ నుంచి ఓన్లీ ఈ కోర్స్ కోసమేనా? ఓకే, ఇవాళ ఏ క్లాస్ జరిగింది? హైడ్రా ఫేషియల్ మిషన్ పక్కన ఉంది, చూస్తేనే అర్థమవుతుంది. చాలా హడావిడిగా ఉన్నారు. సో ఇవాళ ఏంటి మాస్క్ ఏదో వేసినట్టు? రబ్బర్ మాస్క్ వేసాను మేడం. రబ్బర్ మాస్క్. ఓకే, అంటే ఏంటి స్కిన్కి ఎలా ప్రొటెక్షన్ ఇస్తుంది? అంటే పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేసి నీట్ చేస్తుంది. ఓకే, పిగ్మెంటేషన్ అండ్ పింపుల్స్ పర్పస్ ఇది. ఓకే, సో ఇక్కడే నేర్చుకున్నారా? ఇక్కడే నేర్చుకున్నాం మేడం. అసలు నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను. ఓ, ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నారు. ఈ 35 రోజుల్లో ఏమేమి నేర్చుకున్నారండి? హైడ్రా ఫేషియలే కాకుండా ఇంకేం నేర్చుకున్నారు? ఫేషియల్స్ నేర్చుకున్నాం, హెయిర్ కటింగ్ నేర్చుకున్నాం, మెనిక్యూర్ పెరిక్యూర్ ఇవన్నీ నేర్చుకున్నాం పర్ఫెక్ట్గా. అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు లేదు మేడం. సెలూన్స్కి సంబంధించి నేను ఎప్పుడు వెళ్ళలేదు అండ్ చూడలేదు మేడం. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను, మంచిగా అనిపించింది. థ్రెడ్డింగ్ ఇవన్నీ వచ్చేసి వచ్చు మేడం. థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ అవన్నీ వచ్చినాయి మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. ఓకే, 35 రోజుల్లో 32 డేస్ మేడం. ఇంకా 3 డేస్ ఉంది కంప్లీట్గా మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే, సో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా, అంటే ఎలా మీకు ఇక్కడ ఇంత బాగా నేర్పిస్తారని తెలిసింది? అంటే నేను ఇన్స్టాగ్రామ్ చూశాను మేడం. ఫస్ట్ అయితే నాకు ఓకే ఒక్కసారి వెళ్ళి ట్రై చేద్దాము అన్నట్టుగా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినప్పుడు కూడా కొంచెం కంగారుగా హడావిడిగా అనిపించింది. ఈవెన్ ఎప్పుడు చూడలేదు కదా, అసలు నాకు వస్తుందా లేదా అన్న డౌట్ మీదే వచ్చాను. వచ్చిన ఫస్ట్ డే కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు నేను చేయగలనా లేదా అన్న ఒక టెన్షన్తో కూర్చున్న క్లాస్లో. కానీ మేడం వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ అర్థం కాలేని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కానీ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీ అని నేర్చుకున్నాను. ఈ 35 రోజుల తర్వాత సర్టిఫికేషన్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి మీది? నెక్స్ట్ స్టెప్ అంటే ఫస్ట్ అయితే ఎక్కడైనా జాబ్ చేయాలనుకుంటున్నాను మేడం. జాబ్ చేసిన తర్వాత సెలూన్ పెడదాం అనుకుంటున్నాను. అంటే మాకు పిఠాపురం సైడ్ తక్కువ కదా మేడం ఇవన్నీ. సో ఇప్పుడు పిఠాపురంలో రమేష్ బ్యూటీ అకాడమీ బ్రాండ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ నేర్చుకుని ఈ స్టూడెంట్. నేను వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ అదే అనుకున్నాను మేడం. నేను పిఠాపురం నుంచి వచ్చాను కాబట్టి నేను మంచిగా నేర్చుకోవాలి, నాతో పాటు ఇంకా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కొంచెం డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. అండ్ మీ పిఠాపురంలో రమేష్ బ్యూటీ అకాడమీ స్టూడెంట్ రావడం అండ్ అక్కడ దాకా మళ్ళీ మీరు వెళ్ళి నేను చేస్తాను. ఎస్, డెఫినెట్గా అండి. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.